హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది 2 days వ్లాగ్ అండి, సండే అండ్ మండే వ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. తప్పకుండా లైక్ చేస్తారు కదూ, అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్, ఓకేనా? ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఇంకా మార్కెట్కి వెళ్తున్నామండి, రెడీ అయ్యాము. మార్నింగ్ ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కూడా లేట్ అయిపోతుంది అనమాట. అదే కాక సండే అంటే బద్ధకం కదా, ఆల్రెడీ 9:45 అట్లా అయిపోయింది. ఇంకా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతున్నాను అనమాట. ఈలోపు మా వారు పిలుస్తున్నారు, ఇంకా ఎంతసేపు అని. ఇక్కడేమో నేను బ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను. సో ఇంకోటి బయలుదేరాలండి, చాలా ఎండగా ఉంది. అంత ఎండలో వెళ్ళామన్నమాట. నేను అక్కడ క్లిప్పింగ్ తీసేటప్పుడు అడ్డంగా తీయలేదు, పొడుగ్గా తీసాను అనమాట. అందుకని ఇంకా అలాగే ఎడిట్ చేయకుండా అప్లోడ్ చేసేసాను. చెట్ల కింద ఉంటే తప్ప, లేదంటే చాలా వేడిగా ఉందండి. చూసారా అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉందో? సండే అంటే నమ్ముతారా మీరు? యాక్చువల్గా మేము కూడా అదే అనుకున్నామండి, సండే కొంచెం అంత ట్రాఫిక్ ఉండదు, ఏంటి వాళ్ళు ఇంత ట్రాఫిక్ ఉందని నేను మా వారు అనుకుంటున్నాము. తీరా మార్కెట్కి వెళ్ళాక తెలిసింది, నిన్న నీట్ ఎగ్జామ్ జరిగిందట. అక్కడ మేము వెళ్ళే చోట JNTU సెంటర్ దగ్గరేనమాట. సో ఇంక అందుకని ఫుల్ రష్గా ఉందన్నమాట రోడ్లన్నీ, ట్రాఫిక్. ఇంక ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. వెజిటేబుల్స్ అవన్నీ అయితే తీసేసుకున్నామన్నమాట. తీసుకుని ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుందామని చెప్పి ముందుకు వచ్చాము. అంటే మామిడి పళ్ళు అట్లా తీసుకుందామని అనుకున్నామన్నమాట. అందుకని అది ఇంకొంచెం ముందుకు వస్తే అది కూడా మా ఇంటికి వెళ్ళే ఆన్ ది వేలోనే ఉంటుంది. ఇంకా అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాము. మీ అందరూ సండే ఎలా జరుపుకున్నారు? సండే అంటే ఫ్యామిలీ టైం కదండి. ఏం తిన్నా తినకపోయినా ఫ్యామిలీ అందరం ఇంట్లో ఉంటే పప్పన్నం తిన్నా సరే హ్యాపీగానే అనిపిస్తుంది. మేమైతే మాత్రం మార్కెట్కి అయితే వెళ్ళి వస్తున్నాము. ఫ్రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉంటాయండి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే వడిలిపోయినట్టుగా అయిపోతాయి. మేము వెజిటేబుల్స్ అయితే అక్కడ తీసేసుకున్నాము, ఫ్రూట్స్ అయితే ఆన్ ది వేలో వస్తూ చూసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసామండి. తర్వాత వస్తూ థమ్స్అప్, మాజా డ్రింక్ కూడా తీసుకున్నామన్నమాట. మీలో ఎవరైనా ఇంత ఎండలో వచ్చి బిర్యానీ చేసుకొని తింటారా? మేమంతా వెరైటీ అండి. అంత ఎండలో బయటికి వెళ్ళొచ్చి ఒక 1/2 hour రిలాక్స్ అయ్యి వెంటనే ఇంకా బిర్యానీ పనిలోకి వెళ్ళానమాట. ఆకుకూరలు అవన్నీ తెచ్చామండి. ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అవి షూట్ చేయడం కుదరలేదు నాకు. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రాసెస్ అది చేసేటప్పుడు వీడియో తీయలేదు, చాలా అలసటగా అనిపించింది, అస్సలు ఓపిక లేదనమాట. అందుకనే ఇంకా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను బిర్యానీ నేను ఎలా చేస్తాను అని, బట్ నాకు ఇంకా ఓపిక లేదండి. అందుకే ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను అనమాట. బిర్యానీ చేశాను, తర్వాత పన్నీర్ కర్రీ చేశాను. పన్నీర్ కర్రీ అంటే మా పిల్లలకి ఫేవరెట్ అండి, అసలు చాలా ఇష్టము. మీ ఇంట్లో పన్నీర్ కర్రీ అంటే ఎవరికి ఇష్టము? మీరు ఏ కర్రీస్ చేసుకుంటారు ఎక్కువ బిర్యానీలోకి? ఏ ప్రాసెస్లో చేస్తారు? ఇవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, అలాగే ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు, ఇవన్నీ కూడా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏం లేదండి, తెలుసుకోవాలని ఉందన్నమాట. సో అందుకని అడిగాను. ఇంకా నిన్నైతే కొంచెం కర్రీలో కారం అవి తక్కువే వేసాను, బిర్యానీలో కానీ అంత స్పైసీగా చేయలేదు. ఎందుకంటే వేసవి కాలము, ఈ ఎండకి అంత కారం తిన్నామంటే కడుపులో మంటగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగుతున్నామండి. మాసా అయితే మార్నింగే తాగేసాము, మార్కెట్ నుంచి వచ్చాక చల్లగా ఉంటుందని. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇంక ఇప్పుడు థమ్స్అప్ తాగుతున్నామని చెప్పి నేనైతే గ్లాస్లో హాఫ్కే తాగుతానండి, ఫుల్ గ్లాస్ అయితే తాగలేను. ఏంటో చాలా హెవీగా అనిపిస్తుంది కదా. కానీ బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగాలనే క్రేవింగ్ అయితే ఉంటుంది. నాలా మీలో ఎవరికి ఉంటుంది కామెంట్ చేసేయండి. ఇంకా సండే వ్లాగ్ అయితే అయిపోయిందండి. ఇది మండే వ్లాగ్ అనమాట, మండే మార్నింగ్ వ్లాగ్. అదే చెప్తున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అని సైకిల్తో చెప్తున్నాను అనమాట. మాట్లాడడానికి ఎందుకు కుదరదంటే పిల్లలు టీవీ పెట్టుకుంటారు, ఏవో సాంగ్స్ అవి ప్లే చేస్తూ ఉంటారు. మళ్ళీ నా గురించి అని పాపం వాళ్ళని మ్యూట్లో పెట్టమని, ఇవన్నీ దేనికిలే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అంతకు మించి ఏం లేదండి. ఇంకా అయిపోయిందనమాట.
మొత్తం ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా హెయిర్ అయితే వేసుకోవాలి. ఫేస్ అది చూపిస్తున్నాను అనమాట. చాలా రెడ్గా అయిపోయిందండి. కొంచెం ఎండలో వెళ్తుంటే అలా అయిపోతుంది అనమాట. పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను, ఇంకా ఉడకాలి. కొంచెమే ఉడికింది. ఇంకా పప్పు అది ఉడికిన తర్వాత ఇవాళ ఆకుకూర పప్పు చేద్దామని అనుకున్నాను అనమాట. సో అందుకని పాలకూర అయితే తీసుకున్నాను. చెప్పాను కదా నిన్న మార్కెట్కి వెళ్ళామని చెప్పి, ఇంకా ఆకుకూరలు అవన్నీ తీసుకొస్తామండి. సో కంపల్సరీ వీక్లీ మ్యాక్సిమం 3 times ఆకుకూర ఉండేలా చేస్తాను. పిల్లలేమీ అంతగా ఇష్టంగా ఏమీ తినరు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. బట్ హెల్తీ కదండి, కొంచెమైనా ఫుడ్ హ్యాబిట్స్లో హెల్తీ హ్యాబిట్స్ ఉంటే బెటర్ అని అమ్మకేమో బీన్స్ క్యారెట్ కర్రీ చేశాను. ఏంటి అంత కొంచెమే చేశాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ కొంచెంలోనే మా అమ్మ మిగిల్చేస్తుంది. అస్సలు క్వాంటిటీ ఎక్కువ తినరండి, కొంచెమే తింటారు. మా మదర్ షుగర్ ఉంది కదా, లైట్గానే ఫుడ్ తీసుకుంటారనమాట. అందుకని కర్రీ అంత కొంచెమే చేశాను. ఇంకా పప్పు అయితే ఉడుకుతోందండి. ఇంక ఆకుకూరదంతా కడిగి పక్కకు పెట్టాలన్నమాట. నాన్న టిఫిన్ తీసుకొచ్చారండి, అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. పిల్లలకి, అక్కకి, నాకు అందరికీ టిఫిన్ తీసుకొచ్చారనమాట. ఇంకా నాది మా పిల్లలిద్దరిది పైకి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా పైనే పెట్టానన్నమాట. ఇంకా పిల్లలు నేను కూర్చొని టిఫిన్ అయితే చేసేయాలి. ఈలోగా పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది కదా, టిఫిన్ చేద్దాము. ఇంకా పిల్లలు నేను కూర్చుని అనుకుంటున్నాను. ఇంకా బట్టల పని అది కూడా ఉందండి, చూడాలి. ఎండ చూస్తే నెత్తి మీదకి వచ్చాడు సూర్యుడు, చాలా ఎండగా ఉంది. కాకపోతే వేసవికాలం అడ్వాంటేజ్ ఏంటంటే బట్టలు తొందరగా ఆరిపోతాయి, అది బాగానే ఉంటుంది. మొక్కలు అవన్నీ కూడా ఎండిపోతున్నాయండి ఎండకి. అదే చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత ఎండగా ఉందో అని చెప్పి. చాలా ఎండగా ఉంది. ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ వాన పడుతుంది, కానీ ఆ వాన కూడా ఎందుకు పడుతుందిరా బాబు అనే టైప్లో పడుతుంది. మళ్ళీ వెంటనే ఉబ్బరం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ వేసవికాలం అయ్యేదాకా తప్పదండి. మార్నింగ్ 10 o'clock నుంచే ఏంటో చాలా సఫకేటింగ్గా ఉంటుంది. అసలు ఈసారి హైదరాబాద్లో చాలా ఎండలు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కూడా అంత చెమటలు పట్టవు, కానీ చాలా చెమటలు పడుతున్నాయి. ఇంకా మా పిల్లలు బట్టలు అయితే ఉతుకుదామని చెప్పి తీసి అన్నీ పక్కకు పెట్టాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వేళ కొంచెం కొంచెం ఉతుకుదాంలే అని అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ బట్టలు అయితే ఉతికేయాలి. పప్పు అయితే ఉడికిపోతుందండి, అందుకనే ఆకుకూర ఇంకా కడిగి పక్కకు పెట్టానమాట. కొంచెం ఇసుక అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మట్టి పోతుంది కదా, అందుకని చెప్పి పక్కకు పెట్టాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. యాక్చువల్గా మేమేంటంటే పప్పు మరీ మెత్తగా అయిపోయేదాకా ఉంచము. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మా వాళ్ళకైతే పప్పు కొంచెం పలుపుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి కదా అని లోపు టిఫిన్ చేసేస్తున్నాము నేను పిల్లలును. పూరీ కర్రీ అండి. పూరీ మీ ఎలా ఎవరికి ఇష్టము? పూరీ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారా? మా పిల్లలకైతే పూరీ అంటే చాలా ఇష్టం అండి. నాకు అది ఇదని ఏం లేదు, ఏ టిఫిన్ అయినా తింటాను. నాకు ఉల్లి దోశ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా టిఫిన్ తినడం అయిపోయింది. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఆకుకూర కూడా వేసేసాను. ఆకుకూర వేసేటప్పుడు వీడియో తీయలేదు, అంటే ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో వీడియో తీస్తున్నాను కదా, అందుకని మొత్తం ఆకుకూర గిన్నెలోకి వేసిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పి మిర్చి కూడా వేసేసాను. పప్పు ఎంత ఉడికిందో అని చెప్పి చూపిస్తున్నాను మీకు, చూడండి. మాకు అలా ఉడికితే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువ ఉడికి చాలా లద్దిగా మెత్తగా అయిపోతే తినరు మా వాళ్ళు. సో ఇంకా ఆకుకూరది వేసేసాక కాసేపు మూత పెట్టి ఉంచాలండి. కొంచెం ఆకుకూర ఉడుకుతుంది కదా, మొత్తం ఆ లోపల ఉన్న ఆవిరితో మొత్తం ఆకుకూర అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇంకా కారం ఉప్పు అవి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నానండి, కొంచెం ఉడికినట్టే ఉంది. ఇంకా పప్పు కూడా దగ్గరగా అయిపోయింది, ఆకు పప్పు బాగా కలిసిందనమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ, చూసారు కదా. ఆకు మంచిగా ఉడికింది, గ్రీన్ మొత్తం అంతా బాగా ఉడికిందనమాట. మంచిగా స్మెల్ అది కూడా వస్తుంది. ఇంకా తర్వాత కారము ఉప్పు అన్నీ వేసేసానండి. వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. కారం ఉప్పు వేసాక కూడా కాసేపు మూత పెడితే ఏంటంటే లోపలే ఉడుకుతూ ఉంటుంది, మనకి గ్యాస్ కూడా ఎక్కువ అవ్వదు. ఈ లోపు నేను ఏం చేశానంటే ఈ గ్యాప్లో మా పెద్దమ్మాయి బట్టలు ఉతికేసాను, సహస్రవి. ఇంకా తర్వాత మా చిన్నమ్మాయి బట్టలు అయితే ఉతకాలన్నమాట. ఈ లోపు పప్పు సంగతి చూసాక చిన్నదాన్ని ఉతుకుదాము.
అన్నీ అక్కడ పని ఇక్కడ పని అన్ని పనులు అవుతూ ఉంటాయి కదండి, అందుకోసమని. ఇంకా పప్పు అయితే అయిపోయింది, పోపు కూడా పెట్టేసి పక్కన పెట్టేశాను. కొన్ని క్లిప్పింగ్స్ తీయట్లేదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో చేయాలి కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని కొన్ని క్లిప్పింగ్స్ తీయట్లేదు. ఇంకా మా బుడ్డిదాన్ని కూడా చిన్నదాని బట్టలు కూడా ఉతికేసాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఆరేయాలండి. ఆరేసి ఇంకా అన్నం తినేసేయాలి, కాసేపు ఆగి రిలాక్స్ అవ్వాలన్నమాట. ఇంకా ఆరేసిన బట్టలు అయితే ఆరిపోయాయండి. ఇంక ఈలోపు అన్నం తినేసి రిలాక్స్ అయ్యాం మేము. ఇంక ఇప్పుడు ఆరిపోయిన బట్టలన్నీ తెచ్చి మంచం మీద వేసాను. ఇప్పుడు ఇంక ఇవన్నీ మడతలు పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వీలు పడితే ఇవాళ ఈవినింగ్ వ్లాగ్ మళ్ళీ షూట్ చేసి అది రేపు అప్లోడ్ చేస్తాను, లేదంటే ఏదో ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తానండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ప్లీజ్ అండి, ఇక్కడ నా అవతారం చూసి మాత్రం దడుచుకోకండి. ఈ చెమటలకి జుట్టు మీద పడుతుంటే ఒళ్ళు మండిపోతుంది, అందుకని ముడి పెట్టుకున్నాను అనమాట పైకి. అసలు మనం ఆడవాళ్ళం ఒరిజినల్గా ఇంట్లో అయితే పని చేసుకుంటున్నప్పుడు ఇలాగే ఉంటాం కదా. ఇంకా నేనైతే జడ వేసుకున్నాను మార్నింగ్, అయినా కూడా ఇంక ఉండలేక మొత్తం పైకి పెట్టి ప్లక్కర్ పెట్టేశాను. సో దయచేసి నా అవతారాన్ని మాత్రం ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఈ వీడియో అయితే ఇంతేనండి. 2 days వ్లాగ్ అయితే ఇంకా ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకున్నారో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్.